క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యొక్క ఉదయకాల సమయంలో లోక రక్షకుడును ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికి వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని నూతన కృపా వాగ్దానాన్ని మనం ధ్యానించుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 26వ వాక్యాన్ని మనం గనక ధ్యానించినట్లయితే, వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయదును, ఋతువుల ప్రకారము వర్షము కురిపించెదను, దీవెనకరమగు వర్షములు కురియును, దీవెనకరమగు వర్షములు కురియును, దీవెనకరమగు వర్షములు కురియును అని ఈ దినము దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. యెహెజ్కేలు గ్రంథంలో దేవుడి మాటలు తెలియజేస్తున్నాడు. తన ప్రజలకు దేవుడు మంచి కాపరిగా ఉండి వారిని పోషించేదనని, మరి సంరక్షించదనని, వారి గాయములు కట్టెదనని, తప్పిపోయిన వాటిని తిరిగి వెదకెదనని, వారి మీద దీవెనల వర్షము కురిపించేదనని వాగ్దానం చేస్తూ ఉన్నాడండి. అవునండి దేవుని బిడ్డలారా, దీవెనకరమగు వర్షము కురిస్తేనే మరి పోషణకు కావాల్సినటువంటి ఆహారము మనము పండించుకోగలుగుతా ఉంటాం. అలాగే వర్షము లేకపోతే గనక మరి భూమి ఎండిపోతుంది, మనకు కావాల్సినటువంటి ఆహారాన్ని మనం సిద్ధపరచుకోలేం. గనక వర్షములు ఆశీర్వాదకరంగా ఉంటూ ఉంటాయి. అయితే దీవెనకరమగు వర్షములు దేవుడు కురిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం గమనించినైతే నేడు నీ మీద, నీ కుటుంబంలో ఉన్నటువంటి నీ బిడ్డల మీద ఏకరీతిగా దేవుడు దీవెనకరమగు వర్షములు కురిపించాలనేది దేవుని యొక్క ఉద్దేశము, ఆయన యొక్క తలంపులు అయి ఉంటున్నాయి. దేవుని బిడ్డలారా, అయితే దేవుడు కురిపించేటటువంటి ఆ యొక్క దీవెనకరమగు వర్షములు కురిసేటప్పుడు మన హృదయం అనేటటువంటి నేలను మనము ఏం చేయాలంటే దున్నాలి. మన యొక్క హృదయాన్ని దున్ని సానబెట్టాలి. అప్పుడు వర్షం కురిసినప్పుడు ఆ యొక్క హృదయములో దేవుని యొక్క వాక్యమును మనము నాటుకొని అక్కడ మనము హృదయం అనేటటువంటి ఆ నేల మీద దేవుని యొక్క వాక్యం అనేటటువంటి విత్తనాలను వేసినప్పుడు, దేవుని బిడ్డలారా, వాటికి మనము అనుదినము వాక్యాన్ని చదువుకుంటూ ప్రార్థనలో జీవిస్తున్నప్పుడు, దేవుని యందు భక్తి, భయము, విధేయత, వినయం కలిగినప్పుడు ఆ యొక్క వాక్యము మన హృదయంలో పెరుగుతూ ఉంటుందండి. అదే దీవెనకరమగు వర్షము, అదే దీవెనకరమైనటువంటి వర్షం అండి. అప్పుడు దీవెనకరమైనటువంటి వర్షము నీ మీద కురుస్తుంది కనుక ఆ కురిసినటువంటి వర్షము ద్వారా దేవుని యొక్క వాక్యమును విత్తబడినటువంటి నీ హృదయములో ఆ యొక్క వాక్యము ఫలించి అభివృద్ధి చెంది అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలి. నువ్వు దీవెనకరంగా ఉండాలి. ఈరోజు నువ్వు మాత్రమే దీవించబడ్డం కాదండి, నీవు కూడా అనేక మందికి దీవెనకరంగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశము. అవునండి, నీ మీద గొప్ప దీవెనల వర్షం దేవుడు నీ మీద మెండుగా కురిపిస్తాడు. ఆ కురిపించినటువంటి వర్షము ద్వారా నువ్వు అభివృద్ధి చెంది నువ్వు మహావృక్షంలాగా మారే అనేక మందికి నువ్వు ప్రయోజనకరంగా ఉండాలి, అనేక మందికి నువ్వు ఇచ్చేటటువంటి వ్యక్తిగా మారిపోవాలి. అప్పుడు దేవుడు నిన్ను ఇంకనూ హెచ్చిస్తూనే ఉంటాడు. నీవు ఫలములు ఇతరులకు ఇచ్చే కొలది నీ ఫలము అత్యధికం అవుతూనే ఉంటుంది. అయితే దీవెనల వర్షము నీ మీద కురవాలి అంటే, దేవుని యొక్క ఆశీర్వాదాలు నీ జీవితంలో దేవుడు నీ మీద కుమ్మరించాలి అంటే 4 విషయాలు చాలా ప్రాముఖ్యమండి. నువ్వు మొట్టమొదటిగా దేవుని కోరుకోవాలి. నీ హృదయంలో దేవుణ్ణి నువ్వు ఆహ్వానించాలి. ప్రభువా, నీవు నా జీవితంలో నన్ను ఏలుబడి చేయి నాయనా, నువ్వు నాకు కావాలి అని నువ్వు కోరుకోవాలి. అప్పుడు దేవుడు నీ పక్షాన నిలబడతాడు. అలాగే దేవుని మాటను శ్రద్ధగా వినాలి. దేవుని మాటలు శ్రద్ధగా వినాలండి. ఈరోజు అనేక మంది దేవుని మాటలు ఏదో కేర్లెస్ గా వింటున్నారే తప్ప శ్రద్ధగా వినట్లేదు. దేవుని మాటలు శ్రద్ధగా విని వాటి చొప్పున జీవించేవారు ధన్యులు అని లేఖనాలు తెలియజేస్తున్నాయండి. కాబట్టి దేవుని మాటను శ్రద్ధగా వినాలి. అలాగే దేవునికి నమ్మకమైనటువంటి వ్యక్తిగా కూడా నువ్వు జీవించాలి. మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వ్యక్తిగా జీవించాడు. గొప్ప నాయకుడిగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడండి. ఈరోజు నిన్ను కూడా ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుడు నిన్ను కూడా గొప్పగా ఆశీర్వదించాలనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉంటున్నది. అందుకే నీ మీద దీవెనకరమగు వర్షములు కురిపిస్తానన్న, ఋతువుల ప్రకారము వర్షము కురిపిస్తానని దేవుడు నీ మీద తెలియజేస్తున్నాడండి. నీ పట్ల ఆయన ఒక గొప్ప ఉద్దేశం కలిగి ఉంటున్నాడండి. నువ్వు దేవునికి ఇచ్చేటటువంటి వ్యక్తిగా ఉండాలి.
నువ్వు దేవుని ఆహ్వానించాలి నీ జీవితంలోనికి. దేవుని యందు భయము భక్తి కలిగి జీవించాలి. నువ్వు దేవుని మాట శ్రద్ధగా వినాలి. అలాగే నువ్వు దేవునికి నమ్మకమైనటువంటి వ్యక్తిగా ఉండాలి. దేవునికి ఇచ్చేటటువంటి వ్యక్తిగా ఉంటే నువ్వు ఈ లోకములో దీవెనకరమగు వర్షము దేవుడు నీ మీద ప్రతి దినము కురిపిస్తూ ఉంటాడు. ప్రతి దినము నీ రాబడి అంతటిలో దేవుడు ఉన్నతమైన కృప చూపిస్తాడు. దేవుడు నీకు కావాల్సినటువంటి సహాయాన్ని దయచేస్తూ, నీకు కావాల్సినటువంటి గొప్ప ఆశీర్వాదాలను, నీకు కావాల్సినటువంటి మేలులతో దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడండి. నీవు అనేక మందికి ఇచ్చేటటువంటి వ్యక్తిగా, నువ్వు అనేక మందిని పోషించేటటువంటి వ్యక్తిగా దేవుడు నిన్ను మారుస్తాడు. ఈరోజు నాకేమీ లేదు అని నువ్వు ఒకవేళ ఆలోచిస్తున్నావేమో, అయితే దేవుడు నిన్ను ఆశీర్వదించగలిగితే ఏమండి, నువ్వు అనేక మందికి దీవెనకరంగా దేవుడు నిన్ను మార్చగలడు. నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చడానికి దేవుడు సమర్థుడై ఉంటున్నాడండి. ఆయన సార్వభౌమ అధికారం కొలది. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను దీవిస్తాడు, నీకు కావాల్సినటువంటి సకలమును దయచేస్తాడు. నా దేవుడు అంటున్నాడు ఈరోజు ఉదయకాల సమయంలో, దీవెనకరమగు వర్షములు నీ మీద కురిపించి నిన్ను ఆశీర్వదించి దీవించి గొప్ప చేస్తాను అంటున్నాడు అండి. కాబట్టి దేవుని నీ జీవితంలో ఆహ్వానించు. దేవుని మాట శ్రద్ధగా విను. దేవునికి నమ్మకంగా ఉండు. దేవుడు నీకు ఇచ్చే కొలది, నువ్వు ఇతరులకు పెట్టే కొలది దేవుడు నీకు ఇస్తూనే ఉంటాడు. కాబట్టి నువ్వు దేవుని కొరకు ఈ యొక్క కార్యాలు చేసినట్లయితే దేవుడు దీవెనకరమైనటువంటి వర్షములు నీ మీద కురిపించి ఆశీర్వదించును గాక. నువ్వు విశ్వసించినట్లయితే నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించు. ప్రార్థన చేస్తున్నావు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, యేసయ్యా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా, నిజంగా నాయన నువ్వు ఎంత గొప్ప దేవుడు, మాకు తండ్రిగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు నాయన. నిజంగా ప్రభువా, దీవెనకరమగు వర్షములు, ఋతువుల ప్రకారము వర్షములు కురిపిస్తామని మీరు మాట ఇచ్చారు ప్రభువా. దేవా, ఇదిగో నాయన మా హృదయమైన నేలను నాయన మేము సేద్యపరచుకొని దేవా మీ మాటలు మాలో ఫలించి అభివృద్ధి చెందినప్పుడు తండ్రి, దేవా నువ్వు ఈ లోకంలో అనేక రకాలుగా మమ్మల్ని ఆశీర్వదిస్తావు, దీవిస్తావు, అనేక మందికి ప్రయోజనకరంగా మీరు మారుస్తావు నాయన. వీక్షిస్తున్న బిడ్డలను, విశ్వాసం ఉన్న నిరీక్షిస్తున్న బిడ్డలను నాయన మీరు జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబంలో దీవెన వర్షంలో మీరు కురిపించండి ప్రభా. గొప్ప కార్యాలు మీరు చేయండి. వారి గారు మీరు మహిమ పొందుకోమని ప్రార్థిస్తాం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్.